పుష్ప పార్ట్ 2 ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఇంతకు ముందు వీడియోలో పుష్ప పార్ట్ 2 ఫెయిల్ అయిపోతుందని మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటూ, అలానే పుష్ప 2 ఘనంగా హిట్ అయినందుకు ఆనందపడుతూ మీ టాలీవుడ్ బానిస. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 యొక్క కథ ఏంటో తెలుసుకుందాం. అలానే ఇందులో నాకు నచ్చిన పాయింట్లు, ఇందులో ఉన్నటువంటి నాకు నచ్చని పాయింట్లను కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా నాకు ఈ సినిమాలో నచ్చిన పాయింట్స్, ఈ మూవీలో ఉన్నటువంటి కిసిక్ అనే ఐటెం సాంగ్ ని ఆ మూవీలో ఉన్నటువంటి స్టోరీకి కనెక్ట్ చేయడం, అది చాలా కొత్తగా అనిపించింది. అలానే అందరికి ఆబ్వియస్ గా ఇంటర్వెల్ సీన్ అయితే బాగా నచ్చుంటుంది. అది చూసిన వాళ్ళకి అందరికి అర్థమయ్యే ఉంటుంది. కానీ ఎవరైతే చూడకుండా ఉంటారో వాళ్ళకి ఒక స్పాయిలర్ కూడా ఇచ్చేస్తాను. సో మీరు కూడా మూవీ చూడడానికి మేబీ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇంటర్వెల్ సీన్ లో పుష్ప చుచ్చు పోస్తాడు, కానీ ఆ చుచ్చు పోయడానికి ముందు జరిగే సీన్, తర్వాత జరిగే సీన్ పుష్ప క్యారెక్టర్ ని కంప్లీట్ గా డిసైడ్ చేస్తుంది. ఆ సీన్ చూసిన వాళ్ళు ఎవరైనా అనాల్సిందే. తర్వాత ఈ మూవీలో నేను మిస్ అవుతుంది అనుకున్న ఎమోషన్స్ అన్ని డైరెక్టర్ యాస్టీస్ గా అలానే పెట్టి, పుష్పరాజు తనకు బిడ్డ పుట్టబోతుందనే సమయంలో తనకు జరిగిన అంత ట్రామాని గుర్తు పెట్టుకుని తనకు కొడుకు కాకుండా కూతురే కావాలని, అప్పుడు ఆ కూతురికి మరొక ఇంటి పేరు అయినా వస్తుందని తన వైఫ్ కి చెప్పుకుని బాధపడతాడు. ఆ సీన్ పుష్పరాజుని చిన్నప్పటి నుంచి తన సర్నేమ్ అనే డ్రామా తనను ఎంతగా డిస్టర్బ్ చేసిందో అర్థమవుతుంది. ఇలా మాస్ హీరోకి కొన్ని లోపాలను పెట్టి ఆ లోపాలని కూడా హైలైట్ చేసి చూపిస్తూ ఎమోషన్ ని పండించడంలో సుకుమార్ సూపర్ హిట్ అయిపోయాడు. తరువాత మూవీ అంతా ఫోటో గొడవతోనే స్టార్ట్ అవుతుంది, కానీ ఎండ్ అయ్యేసరికి ఫ్యామిలీ డ్రామా ఎమోషన్ మీదకి వస్తుంది. సో సుక్కు సార్ బ్రిలియంట్ రైటింగ్. ఇక ఇంటర్వెల్ తర్వాత పుష్పరాజు షికావత్ ఫేస్ మీద ఛాలెంజ్ చేసి తన శాండల్వుడ్ ని ఎలా దొంగతనం చేస్తాడో ఎప్పుడు టైం ఎగ్జాక్ట్ గా చెబుతాడు. సో ఆబ్వియస్ గా అడ్వెంచర్ సీన్ అనేది మూవీకి హైలైట్ గా ఉంటుంది. దాన్ని తీసిన విధానం, యాక్షన్ సీక్వెన్సెస్ అడవిలోనూ ఉంటాయి, అలానే సముద్రం పైన ఉంటాయి. ఈ రెండు యాక్షన్ సీక్వెన్సెస్ మూవీకి హైలైట్. ఇవే కాకుండా మూవీ అంతా పుష్ప ఫన్ తో పాటు ఫైర్ ని కూడా చూపిస్తూ ఉంటాడు. సో మీకు సీరియస్నెస్ అలానే ఫన్ రెండు ఉంటాయి. ఇక ఈ మూవీలో నాకు నచ్చని విషయాలు, హీరో ఇంట్రొడక్షన్ లో కొంత చూపించి కొంత హైడ్ అని పెడతారు. అసలు ఎందుకు హైడ్ చేశారో అర్థం కాదు. తర్వాత క్లైమాక్స్ సీన్ లో అందరూ హ్యాపీగా ఎండ్ అవుతున్నారు అనుకున్న సమయానికి పార్ట్ 3 అనౌన్స్ చేసి ఒక సస్పెన్షన్ ని బుల్ చేయడానికి ట్రై చేశారు. కానీ పుష్పరాజ్ ని ఎందుకు టార్గెట్ చేశారు అనే డాట్స్ ని డైరెక్టర్ మనకు వదిలేసి పుష్ప పార్ట్ 3 కి హింట్ వదిలేయడం జరిగింది. సో ఈ 2 పాయింట్స్ ఈ మూవీలో నాకు అర్థం కానీ నాకు నచ్చని సీక్వెన్సెస్. మీలో ఎవరికైనా ఈ 2 సీన్స్ మూవీలో ఎందుకు ఉన్నాయో తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తా. అదర్ దెన్ మూవీ is a roller coaster ride. You must watch in theaters. Please don't miss it in theaters. If you feel the prices are too high, just wait for 10 days or 20 days. It will reduce and you will enjoy the movie in theater itself. Happy Pushparaj for creating box office records again from Telugu industry. Signing off, Tollywood Banisa.